రైతు భరోసా గురించి 2 ఏళ్లలో ఇవ్వాల్సింది పిఎం కిసాన్ కాక 20,000 ఇస్తానని చెప్పి అప్పుడు చెప్పాడు. అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టాడు. 2 ఏళ్లలో ఇవ్వాల్సింది 20,000, 20,000, 40,000 అన్నదాత సుఖీభవ కింద. 2 ఏళ్లకు కలిపి ఇచ్చింది కేవలం 14,000, బాకీ 26,000. ఇలా ప్రతి అడుగులోనూ కూడా గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ఇప్పటికి గ్యాస్ సిలిండర్లు దాదాపుగా 2 ఏళ్ళ కలిపి 6 సిలిండర్లు. ఇచ్చింది ఎంత అంటే 2, అది కూడా అందరికీ ఇచ్చింది లేదు. ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఆ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేసాము, జగన్ను ఎందుకు పోగొట్టుకున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పోగొట్టుకున్నాము అనే చర్చ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సాగుతూ ఉంది. అందుకే చెప్తా ఉన్నా, చూస్తా చూస్తా కన్ను మూసుకొని తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల ఉన్నది ఇంకా 3 ఏళ్ళే. ఆ 3 ఏళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం కన్నా పోతే నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మన కళ్ళ ఎదుటే ఈ దుర్మార్గమైన పాలన కూడా త్వరలోనే ఎండ్ అయిపోయే పరిస్థితి కూడా త్వరలోనే వస్తుంది. నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, అన్యాయమైన పాలన చూస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా ఈ విషయాల మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు, దొంగ కేసులు, దొంగ సాక్ష్యాలు అన్నీ కూడా విపరీతమైన హెరాస్మెంటు, ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఏదైనా కూడా ఒక చీకటి